హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ఫ్రైడే మార్కెట్ అయిపోయింది. ఇక మనకి ఒక సెప్టెంబర్ మంత్ ఇంకొక 2-3 డేస్లో సెప్టెంబర్ మంత్లో ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ సెప్టెంబర్ మంత్ కోసం టెక్నికల్గా నేను ఒక బెస్ట్ స్టాక్ని సజెస్ట్ చేయబోతున్నాను. సో అది టెక్నికల్గా బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉన్న ఒక టాప్ స్టాక్ అనమాట. బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉంది అంటే అది రియల్గా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉందా, బ్రేక్అవుట్ సిగ్నల్ ఇచ్చిందా, మరి టార్గెట్స్ ఎంతవరకు ఉన్నాయి, మరి అది బుల్ అవుతుందా, బ్రేక్అవుట్ బేర్కి వచ్చిందా అనేది చూద్దాం ఒకసారి వీడియోలో. ఇంకా మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనందరికీ తెలుసు ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్లో నెట్వర్క్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. సో అటువంటి వాటిలో వన్ ఆఫ్ ద అంటే నెట్వర్క్స్ 2G 3G మొబైల్స్ వాట్ ఎవర్ మేబీ, సిగ్నల్స్, వైఫై వాట్ ఎవర్ మేబీ. సో ఇలా వీటికి సంబంధించిన ఇవి లేకపోతే మనిషి లైఫ్ గడవదనమాట. సో అటువంటి వాటిలో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అండి తేజాస్ నెట్వర్క్ అండి. ఈ తేజాస్ నెట్వర్క్ మన ఇండియాలోనే ఆప్టికల్ అండ్ బ్రాడ్బ్యాండ్ డేటా నెట్వర్క్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనందరికీ తెలుసు ఈ తేజాస్ నెట్వర్క్ స్టాక్ ఏదైతే ఉందో ఒకానొక టైంలో చాలా పీక్స్లో ఉండేయండి. సో తేజాస్ నెట్వర్క్స్ కానీ ఇండియాలో ఎలాన్ మస్క్ గారి స్పేస్ ఎక్స్ వస్తుంది అన్న న్యూస్ అంటే అప్పట్లో కొన్ని టాక్స్ జరిగినప్పుడు ఇది ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ అంటే 2024 ఆ టైంలో 1400 ఉన్న స్టాకు 300కి వచ్చేసింది. అంటే నియర్లీ 300 to 400 మధ్య వచ్చేసింది. అంటే 1400 నుండి 400కి వచ్చేసింది. తర్వాత మన గవర్నమెంట్ ఏదైతే ఉందో స్పేస్ ఎక్స్ వాటి డీల్స్ని ఒబే చేయకపోవడం, కొన్ని టీఎన్సీస్ కలవకపోవడం వల్ల సరే అది ఉన్నా లేకపోయినా టెక్నికల్గా ఇది ఉండాలి అని చెప్పేసి ఈ లీడింగ్ కంపెనీ దీన్ని హోల్డ్లోనే ఉంచారు. సో ఈ స్టాకు దాదాపు 2024లో పడడం స్టార్ట్ చేసిన స్టాకు సో ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఫిబ్రవరి మంత్లో కూడా కొంచెం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మొన్న మే దాకా కూడా అప్ అండ్ డౌన్లో ఫ్లక్చువేట్ అవుతూ అవుతూ సో 400 నుండి ఇప్పుడు కరెంట్ ప్రైస్ 550కి వచ్చింది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఈ కంపెనీ ఈ కంపెనీ సో అసలు మనకి ఏం చేస్తుందో ఒకసారి దీన్ని ఎంతవరకు పెరిగే అవకాశం ఉందో చూద్దాం. లాస్ట్ చెప్పాను కదండి 2024 నుండి ఒకప్పుడు లీడింగ్ కంపెనీ, తర్వాత దీని ఫండమెంటల్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి 2 ఇయర్స్లోనే. ఆర్ఓఈ నెగిటివ్కి వెళ్ళిపోయింది, ఈపీఎస్ నెగిటివ్కి వెళ్ళిపోయింది. సో అసలు పిఈ రేషియో దొరకడమే లేదు, డెప్ట్ పెరిగిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఇయరు 87.33%, -87.33% రెవెన్యూ తగ్గింది. 303.55%, అంటే పర్సంటేజ్ అనొద్దు, 303, ఎందుకంటే 100% ఓన్లీ 100 ఉంటుంది అనమాట. సో -303 తగ్గిందనమాట. సో ఓవరాల్గా ప్రాఫిట్ కూడా నెగిటివ్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఈ కంపెనీ మరి ఇటువంటి కంపెనీ అసలు మనకి ఏం చేస్తుంది అయ్యా అంటే, ఇందాక మీకు చెప్పాను కదండి చాలా ఫ్యూచర్కి విజన్ ఉన్న కంపెనీ అండి. అంటే నెట్వర్క్స్ వాటిలో చాలా విజన్ ఉన్న కంపెనీ. సో ఇటువంటి కంపెనీ ఇప్పుడు మీకు లోయెస్ట్ కేసులో వస్తుంది. మేజర్గా ఈ తేజాస్ నెట్వర్క్స్ ఏం చేస్తుందంటే ఈ టెలికాము నెట్వర్క్ ఎక్విప్మెంట్స్కి సంబంధించిన కంపెనీ. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2026 వీటిలో ఇప్పుడు కొంచెం రికవరీ అయింది. ఇది ఆ డీలు ఇది అయిపోయిన తర్వాత కొంచెం రికవరీ అయింది. సో ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయింది. ఇది 400 నుండి 550కి వచ్చింది అంటే ఇయర్ షేర్ లోపలికి మళ్ళీ వచ్చింది. సో ఇది నెట్వర్కింగ్ గేర్స్ని తయారు చేస్తుంది, ఆర్ఏఎన్ ఎక్విప్మెంట్స్ని చేస్తుంది, ఆప్టికల్ నెట్వర్క్స్ని చేస్తుంది, ఇందాక చెప్పింది బ్రాడ్బ్యాండ్ రిలేటెడ్ సొల్యూషన్ చేస్తుంది. సో వీటన్నిటిలో వర్క్ చేస్తుంది. ఇది టాటా గ్రూప్కి అంటే వీళ్ళకి తేజాస్ నెట్వర్క్స్కి టాటా గ్రూప్కి చెందిన కంపెనీలతో కొన్నిట్లో మార్కెట్ సోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ టాటా వాళ్ళతోనూ రిలేషన్ ఉంది, ఫ్యూచర్ ఉంది. మీ అందరికీ తెలుసు ఇవాళ ఇప్పుడు ఈ జంజీ జనరేషన్కి అమ్మా నాన్న లేకపోయినా ఖచ్చితంగా వీళ్ళకి డేటా కావాలి, ఈ నెట్వర్క్స్ అయితే కంపల్సరీ కావాలి. మరి అటువంటి టైంలో ఎలాన్ మస్క్ కోసం చూస్తూ ఉండరు కదా. సో దీన్ని మళ్ళీ బౌన్స్ అవడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడు దీనికి బై రేటింగ్ వచ్చిందండి. సో అంటే ఎగ్జాక్ట్లీ బై రేటింగ్ అని మన కండిషన్స్ ప్రకారం చెప్పొద్దు. బట్ టెక్నికల్గా కనుక మీరు చూసినట్లయితే సో టెక్నికల్గా చూస్తే ఖచ్చితంగా
540 పైన స్ట్రాంగెస్ట్ బ్రేక్అవుట్ ఉందన్నమాట. 540 పైన స్ట్రాంగెస్ట్ బ్రేక్అవుట్ అంటే డబుల్ బాటమ్ ప్యాటర్న్ని బ్రేక్ చేసేసింది. అంటే ఇప్పుడు ఈ 550 పైన బ్రేక్ అయితే సింపుల్గా అది 630 దాకా ఉంది. అక్కడ నుండి బ్రేక్ అయితే 900, 800, 900, 1000 దాకా కూడా అంటే ప్రీవియస్ ప్రైస్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. దేర్ ఈజ్ అన్ ప్రాబబిలిటీ. సో చాలా వరకు ఉంది. ఈ మధ్యలో మరి వేరే కంపెనీస్ ఏదైనా ఎంటర్ అయితే దట్ సెకండ్. ఎందుకంటే మార్కెట్లో కాంపిటేటర్స్ వస్తూనే ఉంటారు. అలా అని ఈ ఉన్నదాన్ని అయితే నెగ్లెక్ట్ చేయలేం కదా, రైట్? సో ఇది మనకి మనం ఇటువంటి కంపెనీస్ని అంటే ఒకప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చాలామందికి ఫేవరెట్ కంపెనీ అండి. తేజాస్ నెట్వర్క్స్ అనేది చాలామందికి ఫేవరెట్ కంపెనీ, రెగ్యులర్గా రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మల్టీ బ్యాగర్ అండి. 2021లో దీని ప్రైస్ 2021లో రూ. 50 అండి ప్రైస్. 2021లో రూ. 50 ఉన్న ప్రైస్ 2024కి వచ్చేసరికి 1400కి వెళ్ళిందంటే సో అసలు ఎంత పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందో మనమే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. 50 నుండి 1400కి వెళ్ళిందంటే దాదాపు 5 ఇయర్స్, 3 to 4 ఇయర్స్లో ఒక్కొక్క షేర్ మీద రూ. 1350 రిటర్న్స్ ఇచ్చింది. సో ఆబ్వియస్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇట్ మే బి ఏ మల్టీ బ్యాగర్ అనమాట. సో మరి ఇటువంటి స్టాక్ మరి లోయెస్ట్ ప్రైస్లో ఉన్నప్పుడు మరి మనోళ్ళు మర్చిపోయారేమో, గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే అంతా రీసెర్చ్ చేసి తీసుకొచ్చాం. ఇప్పుడు కరెంట్ ఉన్న ప్రైజెస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, రైట్? సో ఇంకా నెక్స్ట్ మన యూట్యూబ్ డౌట్స్కున్న కామెంట్స్ని క్లియర్ చేద్దామండి. సో తర్వాత మనము రిమైనింగ్ వాటికి వెళ్దాం. సో నెక్స్ట్ జీజీబీవై గారు, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెంట్లో ఒక్కొక్క డౌట్ అడగండి, తప్పుగా అనుకోవద్దు. అంటే ఎక్కువ కామెంట్స్లో మీ ఎక్కువ డౌట్స్ అడిగితే ఎక్కువ టైం పడుతుంది. సో ఐఎఫ్సిఐ గురించి చెప్పండి లాంగ్ టర్మ్కి. అసలు లాంగ్ టర్మ్కి ఐఎఫ్సిఐకి ఎన్ఎస్సి ఐపీఓ మనకి ఇప్పుడు నెక్స్ట్ మంత్లోకి వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు ఈ ఐఎఫ్సిఐ ఏదైతే ఉందో దానికి ఈ ఎన్ఎస్సితో లింక్ ఉందండి. ఎన్ఎస్సితో లింక్ ఉంది. ఇట్స్ అండ్ టెక్నికల్గా న్యూస్ అనమాట. సో సెబీ అప్రూవ్స్ ఎన్ఎస్సి ఐపీఓ ప్లాన్స్ క్లియరింగ్ ఏ మేజర్ రెగ్యులేటరీ హర్డిల్స్. సో ఇది మన సెబీ బాడీ ఉంది కదా, గవర్నింగ్ బాడీ, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉందో అన్నీ క్లియర్ అయిపోయింది. ఐఎఫ్సిఐ లిమిటెడ్ అసోసియేటెడ్ విత్ ద ఎన్ఎస్సి ఐపీఓ ప్రాసెస్. అంటే ఈ ఎన్ఎస్సి ఐపీఓ ప్రాసెస్లో వీళ్ళతో ఇది అసోసియేట్ అయ్యి ఉంది. అది వచ్చి పెరిగితే ఇది కూడా పెరుగుతుంది. అందుకే మొన్నటి దాకా వాళ్ళు దీన్ని పట్టించుకున్నదే లేదు. ఇది రూ. 70 దగ్గర ఉన్నది సడన్గా జూలైలోనే 60-70 ఉంది. ఇప్పుడు రూ. 90కి వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ఎన్ఎస్సి ఐపీఓ అనమాట. సో వాట్ ఎవర్ మేబీ హైయెస్ట్ అయితే 95-100 అక్కడ దాకా అయితే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. డిక్సన్ ఇండియా 100 షేర్స్ 30 డిసిఎక్స్ ఇండియా 100 షేర్స్ 303లో తీసుకున్నాను, లాస్ట్లో ఉంది, యావరేజ్ చేయమంటారా? డిసిఎక్స్. సో అందుకే కోర్స్ నేర్చుకోవాలని చెప్తానండి. సో 303 అనేది మీరు 100% సెల్లింగ్ ప్రైస్. అసలు 280 సెల్లింగ్ ప్రైస్. 280 దగ్గరే అమ్ముకోవాలి. అలాంటిది మీరు 303 దగ్గర కొన్నారు. అది ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ రీజియన్. సో అక్కడిని ఖచ్చితంగా పడుతుంది. ఈ విషయం మన దగ్గర నేర్చుకున్న పిల్లలందరికీ తెలుస్తుంది. సో ఇట్లా ఇప్పుడు మీరు యావరేజ్ చేయాలి. ఖచ్చితంగా మీరు యావరేజ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ కూడా లేదు. యావరేజ్ 180 అబోవ్ వస్తే యావరేజ్ చేయండి. టార్గెట్ 230, 260 దాకా టార్గెట్ పెట్టుకోండి, ఓకేనా? సో ఒక 2-3 టైమ్స్ యావరేజ్ చేస్తేనే బయటికి రాగలరు, లేదంటే అవ్వదు. రఘురామ్ గారు, ఎన్ఎండిసి స్టాక్ గురించి చెప్పండి, లాంగ్ టర్మ్కి బై చేయొచ్చా, టార్గెట్ చెప్పండి. సో ఎన్ఎండిసి సో షేర్ వాల్యూ వచ్చి 86 రూపీస్ ఉందండి. ఇది లాంగ్ టర్మ్కి మీరు తీసుకున్నాం కనుక 100 రూపీసే టార్గెట్ అండి. మ్యాక్స్ మీకు 95 టార్గెట్ తీసుకోవచ్చు. ఈ కంపెనీస్ కొంచెం రిటర్న్స్ అవి స్లోగా ఉంటే చూసుకొని తీసుకోండి, రైట్? ఈ 86 రేంజ్లో క్లియర్గా చెప్పాలంటే మీకు ఐఎఫ్సిఐ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే దానికి ఇప్పుడు ఐపీఓతో ఉంది కాబట్టి. లేటెంట్ వ్యూ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. ఇప్పుడున్న ప్రైస్లో ఎంట్రీ తీసుకోవచ్చండి. ఆంజనేయులు గారు, లేటెంట్ వ్యూ ఇప్పుడున్న ప్రైస్లో తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అన్న సెయింట్ స్టాక్ టెక్నికల్గా ఓవర్సోల్డ్ స్టేజ్ 79లో ఉంది, ఇప్పుడు కొనొచ్చా, ఆగాల?
సో ఆల్రెడీ నేను 3 డేస్ బ్యాక్ వీడియోలోనే చెప్పానండి, సెయింట్ కొనమనే చెప్పాను. మీరు ఓవర్ సోల్డ్ అన్నారు. అది ఓవర్ సోల్డ్ నుండి 3 డేస్కి అది 900 నుండి 1000 రూపీస్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ ఓవర్ సోల్డ్ అనేది కాదు, ఇది ఇంకా స్కోప్ ఉంది, టార్గెట్ కూడా ఉంది, తీసుకోవచ్చు. టెక్నికల్లీ ఓవర్ సోల్డ్, బట్ ఆన్ రూట్స్ ఆఫ్ బేసెస్, సో వెళ్ళొచ్చు మనం. గుడ్ ఈవినింగ్ సార్, బిఎస్సి షేరు అప్పారావు గారు 3650 దగ్గర బై చేశాను, వెయిట్ చేయండి, 3900 దాకా టార్గెట్ ఉంది. గుడ్ ఈవినింగ్ సార్ లోకేశ్వర్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్, కిమ్స్ని 798 దగ్గర బై చేసే హైయెస్ట్ ప్రైస్ చెప్పరా ఆఫ్టర్ 6 months? కిమ్స్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇది మీరు ఎక్కడండి బై చేసింది? 798 దగ్గర బై చేశారు. హైయెస్ట్ వచ్చేసరికి 850 అండి. ఫిక్స్ అయిపోండి. కంపెనీ ఫండమెంటల్ ఫైనాన్షియల్, ఇక కిమ్స్ గురించి చెప్పేది లేదు. 850 టార్గెట్. సుధాకర్ గారు ఎలక్ట్రికాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ ఎలక్ట్రికాన్ గురించి దాదాపు ప్రతి వీడియోలో ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉన్నారు. సింపుల్, మినిమం 3 years దాకా ఎలక్ట్రికాన్ని చూడొద్దు. ముందు కొనుక్కొని లాస్లో ఉన్నోళ్ళు ఉంటే యావరేజ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడున్న రేంజ్ బాండ్లో కొనుక్కున్న వాళ్ళైతే కొనుక్కోండి, వెయిట్ చేయండి. లేదు కొనని వాళ్ళు అయితే కొంచెం రిస్క్ చేసి కొంటా అంటే కొని, అది 3 years ఆగే, 3 to 4 years ఆగే ఓపిక ఉంటేనే కొనండి, లేదంటే వద్దు. సో సురేష్ గారు డెలివరీ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. డెలివరీ ఎంట్రీ ప్రైస్ 470. ఎంట్రీ తీసుకోవచ్చమ్మా. ఇప్పుడు కూడా ఇది 475 బ్రేక్ అయితే తీసుకోండి. టార్గెట్ 500, 520 ఉంది, ఎక్కువ కూడా లేదు. శాంతి గారు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్, వెల్కమ్ అమ్మ, కీప్ వాచింగ్. రాహుల్ గారు గుడ్ ఈవినింగ్ సార్, స్ప్రైట్ ఆగ్రో 61,000 షేర్స్ 0.92లో తీసుకున్నాను, యావరేజ్ చేయాలా చెప్పండి. ఏమొద్దండి, ఇప్పటికే చాలా ఎక్కువ క్వాంటిటీస్ తీసుకున్నారు, వెయిట్ చేయండి, ఎటువంటి యావరేజ్ వద్దు. రమణారెడ్డి గారు సార్ ఐసిఆర్ఏ ఎంట్రీ లెవెల్స్ చెప్పండి. ఐసిఆర్ఏ సో 4952. అసలు మీరు ఇప్పుడు 5000 దాటితే ఎంట్రీ తీసుకోండి, మంచి స్టాక్ అండి, ఎక్సలెంట్ స్టాక్. 5000 దాటితే తీసుకోండి, ఫండమెంటల్గా కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ స్టాక్కి ఆ, ఇక్కడ మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి అర్థమైపోతుంటుంది ఖచ్చితంగా. ఈ ఐసిఆర్ఏ అనేది పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాకే. ఎందుకంటే ఫండమెంటల్స్లో ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో ఈ ఐసిఆర్ఏ ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు దీంట్లో ఒక గోల్డెన్ ఇదైతే తగులుతుంది. సో చూసుకోండి, అంటే టార్గెట్ కూడా ఉంది. సో మీరు ఇంటెన్సిక్ వాల్యూస్ ఏది చూసినా కూడా బయింగ్ లెవెల్కే ఉంది, 5000 ఎబో. టార్గెట్ 6900 దాకా ఉంది, నో ప్రాబ్లం. బట్ కంపెనీ అయితే గుడ్, కొంచెం ఆగి ఎంట్రీ తీసుకోండి, 5000 ఎబో వస్తేనే ఎంట్రీ తీసుకోండి. కంపెనీ మంచిదే అండి. ఐఓసిఎల్ గురించి చెప్పండి, మంచి కంపెనీ అండి. సో ఆర్ఎక్స్ మెగ్ గారు వాట్ అబౌట్ ద రెడింగ్టన్ షేర్ వాల్యూషన్, బయింగ్ ప్రైస్ ప్లీజ్. రెడింగ్టన్ లిమిటెడ్ 366 దగ్గర ఉంది, కంపెనీ మంచిదే, దయచేసి ఇప్పుడు బై చేయొద్దు. ఇప్పుడు కనుక బై చేస్తే అనవసరంగా లాస్ లోపలికి వెళ్ళిపోతారు. అంటే కంపెనీ మంచిదే, ఎంట్రీ లెవెల్ ఇప్పుడు కాదు. సార్ నమస్తే, జిఆర్ఎస్సి షేర్స్ 2856లో కొన్నాను, ఇప్పుడు ఏం చేయాలి? జిఆర్ఎస్సి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. సో ఇది ఎక్కడండి మీరు తీసుకున్న ప్రైస్ వచ్చి 2856లో తీసుకున్నారు, మీరు 2600లో ఉంది. కుదిరితే యావరేజ్ చేసుకోండి, పెద్ద యావరేజ్ చేయాల్సినంత ఇది కూడా లేదు, తక్కువ క్వాంటిటీస్ ఉంటే యావరేజ్ చేయండి. అసలు యావరేజ్ కరెక్ట్గా మీరు చేయాలి అంటే 1900కి వస్తేనే యావరేజ్ చేయండి, మధ్యలో అవసరం కూడా లేదు. 1900 కూడా రావడం కష్టమే, కానీ 2200 ఆ రేంజ్లోకి వస్తే యావరేజ్ చేయండి. వెయిట్ చేయండి అండి, టార్గెట్ 3000 దాకా ఉంది, వెయిట్ చేయండి, 6 months కూడా పట్టిద్ది. స్విగ్గీ
స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి ప్లీజ్ రిప్లై. స్ట్రింగ్ మెటావర్స్ తీసుకోవచ్చండి, బయింగ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. డివిడెండ్స్ ఇవ్వదు, డెప్ట్ కూడా ఏమీ లేదు. కంపెనీ బయోగ్రీన్ పేపర్స్ని తయారు చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా తీసుకోవచ్చండి. స్ట్రింగ్ మెటావర్స్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మీరా సయ్యద్ గారు చాలా రోజుల తర్వాత కామెంట్ చేశారు. ఎలా ఉన్నారు సార్? గుడ్ ఈవినింగ్ సార్. చాలెట్ హోటల్స్ టార్గెట్ ప్లీజ్. చాలెట్ హోటల్స్ 901, టార్గెట్ అయితే 950 to 1000 రూపీస్ అండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సురేష్ గారు హాయ్ సార్, 391లో హెచ్పిసిఎల్ 500 షేర్స్ బై చేశాను, హోల్డ్ చేయాలా, టార్గెట్ ప్రైస్ చెప్పండి. హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అసలు ఇది అమ్మినా అమ్మకపోయినా డివిడెండ్ రూపంలోనే వచ్చేస్తుంది. సో హోల్డ్ చేయండి, టార్గెట్ 500 దాకా ఉంది. భానుచంద్ర గారు ఐపీఓ ప్రాసెస్ ఫోన్పేలో అమౌంట్ ఎలా పే చేయాలో వీడియో చేయండి సార్. షూర్ అండి, ఏమీ లేదు, మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి యూపీఐ మ్యాండేట్లోకి వెళ్ళి పేమెంట్ కొట్టేస్తే సరిపోతుంది. మండాటి సుబ్బారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, టాన్లా ప్లాట్ఫామ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ఈ రెండు స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఏది బెస్ట్ చెప్పండి, ప్రజెంట్ ప్రైస్లో కొనవచ్చా? ప్రజెంట్ ప్రైస్లో న్యూజెన్ సాఫ్ట్వేరే బెస్ట్ అండి. మల్లారావు గారు అన్న 150 లోపల స్టాక్స్ బెస్ట్గా ఉండేవి చెప్పండి. సో ఆల్రెడీ ప్రతిరోజు వీడియోలో చెప్తూనే ఉన్నానమ్మా, గ్రో తీసుకోండి. గారే సుధాకర్ గారు హలో సార్, స్మాల్ డౌట్ సార్, మనం ఏమైనా లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్ పర్చేజ్ చేసి ప్రాసెస్లో ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాం, నేమ్ మెన్షన్ చేశారు, యూజ్ చేస్తాం, ఆ ప్లాట్ఫామ్కి ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చి కంపెనీ క్లోజ్ చేస్తే మన స్టాక్ సేఫ్గా సెల్ చేసుకోవచ్చా అని చెప్తారా సార్? షూర్ అమ్మా, చేసుకోవచ్చు, ఎందుకంటే ఇటువంటి దానికోసమే మనకి సెబీ ఉంటుంది. సెబీ అనేది మీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ వర్క్ చేస్తూ ఉంటుంది. మనం ఫ్రీగా ఏం చేయదు, మనం బ్రోకరేజ్ కడతాం, అటువంటి వాటికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, ఆ ఇబ్బందే లేదు. సో ఫ్యూచర్లో విడాకులు వస్తాయేమో అని పెళ్లి చేసుకోకుండా అయితే ఉండలేం కదా, ఇది అంతే. సో ఆ యాప్కి ప్రాబ్లం వస్తుందా రాదా అనేది సెకండ్ అది. సో మీకు అవి వచ్చినా కూడా ఆ క్లియరెన్స్లు మీకు యాప్తో సంబంధం లేదండి, గుర్తుపెట్టుకోండి. మీరు కొన్నది కంపెనీ షేర్స్, కంపెనీ షేర్స్ మీ దగ్గర కొన్నారు, మీ డిమ్యాట్ అకౌంట్లో వచ్చినాయి అంటే మీ దగ్గర ఆ షేర్స్ ఉన్నట్టే. సో ఆన్లైన్లో లేకపోతే మనం ఫిజికల్గా జనరేట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అసలు అది పెద్ద ఇష్యూయే కాదు. ప్రభాకర్ రెడ్డి గారు 6015లో 1000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 55.26, వెదర్ కెన్ ఐ ఎగ్జిట్ ఆర్ హోల్డ్? సో అజూర్ మల్టీ ప్రోడక్ట్స్ 16లో కొన్నారు, ఏం అవసరం లేదండి, వెయిట్ చేయండి, 21 దాకా టార్గెట్ ఉంది, వెయిట్ చేయండి, ఏం కాదు. జీవన్ గారు థ్యాంక్ యూ అమ్మా. మల్లిమూర్తి గారు క్షితిజ పాలీలైన్ లిమిటెడ్ రైట్స్ ఇష్యూ షేర్స్ క్రెడిటెడ్ 116 క్వాంటిటీ సార్, ప్లీజ్ టెల్ హౌ టు బై సార్. ఒకసారి కస్టమర్ కేర్కి కాల్ చేయండి అండి, వాళ్ళు మీకు ప్రాసెస్ చెప్తారు. సో మీ వీడియోస్ చాలా బాగుంటాయి సార్. వెంకట గారు థ్యాంక్ యూ సార్. ఐఎఫ్సిఐని ప్రజెంట్ రేట్లో కొనవచ్చా? కొనొచ్చు అండి, కాకపోతే మీరు 1000 కొందాం అనుకున్న చోట 50 కొన అంటే 500 కొనండి, ఒక 50% అమౌంట్ మాత్రమే పెట్టండి, టోటల్ అమౌంట్ పెట్టద్దు. ఎందుకంటే కొంచెం హైలో ఉంది. మర్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, కోఫోర్జు 40% ప్రాఫిట్లో ఉన్నాను, సెల్ ఆర్ హోల్డ్ ప్లీజ్ రిప్లై. సో కోఫోర్జు 40% ప్రాఫిట్లో ఉన్నారు అంటే యాక్చువల్గా కోఫోర్స్ చాలా మంచి కంపెనీ అండి. సో 2100, ఇప్పుడు ఇది సెల్ చేసుకోండి అమ్మా, సెల్ చేసుకొని బ్రహ్మాండంగా మీరు ఆ, వేరే స్టాక్స్ కొనుక్కోండి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇది, మీరు వెయిట్ కూడా చేయొద్దు, ఇబ్బంది అవుతుంది. సో ఆల్మోస్ట్ మీకున్న ప్రతి కామెంట్, మీ ఎవరెవరు ఏ డౌట్స్ అయితే అడిగారో అన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చామండి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా
మీరు నెక్స్ట్ వీడియోలో అడిగి తెలుసుకోవచ్చు. మనం ఈరోజు కామెంట్ అంటే ఈరోజు వీడియోలో రాసిన డౌట్స్ని నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. సో ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేశారంటే తెలియక ఆ, అమ్మాల్సిన ప్రైస్లో కొంటున్నారు, కొనాల్సిన ప్రైస్లో అమ్ముతున్నారు. దానివల్ల సరే ఈక్విటీ అయినా లాస్ రాదు, కానీ ఫండ్ హోల్డ్లో ఉండిపోతుంది. మీరు 5-6 నెలలు దాన్ని రెడ్లో చూసి చూసి ఒక్కసారి గ్రీన్లో రాగానే అబ్బా లాస్ కవర్ అయింది అనుకొని దాన్ని అమ్మేస్తారు. అక్కడిని పెరిగిద్ది, తర్వాత మీరు బాధపడతారు, అరే అమ్మిన తర్వాత పెరిగింది, పెరిగిన తర్వాత అమ్మింది అని. అది రాంగ్ అండి. అది పెరిగే టైంలో మీరు అమ్ముతున్నారు, అది పడే టైంలో మీరు కొంటున్నారు. టెక్నికల్గా ఇటువంటి ఎప్పుడు జరుగుతాయి అంటే సబ్జెక్టు లేకపోవడం వల్ల జరుగుతాయి అన్నమాట. సో అందుకే మీరేం చేయండి అంటే పాసిబుల్ అయితే ట్రైనింగ్స్ తీసుకోండి. సో ఇప్పుడు మన సెప్టెంబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్లో మీకు పాసిబుల్ కాకపోతే అక్టోబర్కి ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో 5 మెంబర్స్కే మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. సో విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మొత్తం మీకు లైవ్ ట్రేడింగ్. అండ్ ఇంకోటి 100% జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది మీకు. మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి నేర్పించండి, మీ తమ్ముడికో, అన్నయ్యకో, బ్రదర్కో, వైఫ్కో. వీలైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు నేర్చుకోండి. చాలా ఎసెన్షియల్ అవసరం దీనికి ఉంది. సో మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడేది ఇదే. సో మీరు నేర్చుకోకపోయినా ఎవ్వరికీ నష్టం లేదు. మీ జనరేషన్స్ అలాగే ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఇక అప్ టు యువర్ విష్. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మీకు ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయి. సో మీరు ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో చూడండి, మీ ఫీజెస్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, వీళ్ళు ఒక్కొక్క ట్రేడ్లోనే 36,226. సో దీస్ ఆల్ ఆర్ ద రెగ్యులర్ థింగ్స్ అనమాట. మనమే ఇక్కడ నుండి మీకు సపోర్ట్ చేస్తాం, ఎక్కడ బై ఎక్కడ సెల్ అనేది. సో దానివల్ల మీరు ఏ వర్క్ చేసినా కూడా వర్క్కి డిస్టర్బ్ అవ్వదు. జస్ట్ ఆర్డర్ పెట్టి పక్కన పెట్టేసినా కూడా అయిపోతుంది. లేదు ఓన్లీ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కింద కనబడుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, మనం ఇచ్చే స్టాక్ సజెషన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్. జై హింద్.